తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు కోరారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి అత్యధిక మెజార్టీ వచ్చిందని, ఈ ఎన్నికల్లోనూ అదే రిపీట్ కావాలని కోరారు. అశ్వారావుపేటలో ప్రచారంలో పాల్గొన్నారు ఆయన. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి కారణంగా సుమారుగా 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాథుడే లేరన్నారు. గ్రామాలు పచ్చగా ఉండాలంటే కేసీఆర్తోనే అది సాధ్యమని నామా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడగడానికి వచ్చారు. ప్రజలు కూడా అనుకున్నారు, 6 గ్యారంటీలు బ్రహ్మాండమైన గ్యారంటీలు ఇవి, 420 హామీలు ఇవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమోలే కేసీఆర్ గారు మంచిగా పాలించిండు, అన్ని ఇచ్చిండు, ఇప్పుడు బ్రహ్మాండంగా మనం ఉన్నాం, వీళ్ళేదో చెప్తారని చెప్పి వీళ్ళని కూడా చూద్దామని చెప్పి ఆ మాయ మాటలు మోసపు మాటలు నమ్మి వాళ్ళకు ఓట్లేసారు. పెద్ద మోసం జరిగిపోయింది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తారంటే ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది